2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం 3 ఏళ్ల లోపల. సంవత్సరానికి కాదా 2 లక్షలని? లేదు, మా టర్మ్ లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. మోడీ మాటలాగా సంవత్సరం 2 కోట్ల చెప్పలేము మేము మా టర్మ్ లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. వెంటనే 2 లక్షల ఉద్యోగాలు వస్తుంది అన్నారు. 2 లక్షల ఉద్యోగాలు అనలేదంటారు. మహేష్ కుమార్ గౌడ్ నిన్ననే ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, మేము 5 సంవత్సరాలలో ఇస్తానన్నాం, సంవత్సరానికి ఇస్తా అనలేదు అంటున్నాడు. నువ్వు మా దగ్గర అన్ని ఉన్నాయి, అన్ని రికార్డు ఉన్నాయి. కావాలంటే మహేష్ కుమార్ గౌడ్, రేవంత్ రెడ్డి సార్ అందరూ కలిసి రారి. కొడంగల్ వస్తారా? కొడంగల్ వస్తాం. మా ఊరు వస్తాను, మా ఊర్రా. లేకపోతే దిల్సునార్ చివరొస్తారా? నువ్వు ఆ రోజు ఏం చెప్పినావు? మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. నువ్వు చెప్పినావా చెప్పలేవా? మాకు అడుగు. నువ్వు నిరుద్యోగులందరికీ నాకు అడుగు. నువ్వు ఫస్ట్ నీ ప్రభుత్వం వల్ల కూడా నాకు అన్యాయం జరిగింది. నాకు అన్యాయం అయిపోయింది, అలా ఘోరం అయిపోయింది. నేను ఇది చదువుకోవాలా, ఇటు పని చేసుకోవాలా, తినడానికి తిండి లేదు, పోతే ఒకరు 5 రూపాయలు భోజనం చేసి బతుకుతున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక నిరుద్యోగులు బహుతే అన్యాయం అయిపోయింది. మొత్తం అన్యాయం జరిగింది. ఉన్నవాళ్ళు ఎవరు చదువులు, పేద విద్యార్థులే చదువుతాడు. పేద విద్యార్థులు చదవాలంటే వాళ్ళకి ఏదో ఒక సోషల్ ఇంటికా నుంచి డబ్బులు రావాలంటే వీళ్ళ పథకాలు అమలు చేయాలంటే వీడు రైతు భరోసా ఇవ్వాలి. మా నాన్నకి రైతు భరోసా అంటే ఆ రైతు భరోసా తోటి నాకు పంపిస్తాడు. అప్పుడు నేను చదువుకోవాలి, చదువుకుంటే నోటిఫికేషన్ ఇవ్వాలి. ఎందుకు ఓటు వేయద్దంటున్నావు? 2 మార్పు కావాలన్నది మామూలుగా మార్పు రాలే. దండం పెడతా సారు, మీ మార్పు వద్దు, మీ ఏం వద్దు, మీ పరిపాలన వద్దు. రేవంత్ రెడ్డి ఒకటే మున్సిపాలిటీ ఎలక్షన్ వచ్చినాయి, ప్రజలందరికీ ఒకటే మాట అంటున్నా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దయచేసి ఓటు వేయవాకరి.